ఏందివే యాడికి పోతాండాం మనం? పోవాలా పోవాలా అని చెప్పినావు కానీ యాడకి పోతున్నావు చెప్పకుండా తీసుకుపోతున్నావు. జీ తెలుగు వాళ్ళ వంటల పోటీలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్తున్నాం. వంటల పోటీకా? మనం ఎందుకు? లేదు బావగారు, నాకంటూ ఉన్న కొన్ని ఇబ్బందులు తీరాలంటే నేను పోటీలో పాల్గొని తీరాలి. ఇబ్బందులా? ఆ ఇబ్బందులేంటో మాకు చెప్తే మేము చూసుకుంటాం కదా. మీకు చెప్తే మీరు తీరుస్తారని తెలుసు, కానీ మా ఇంటి అవసరాలకు మిమ్మల్ని అడగడం కరెక్ట్ కాదు. ఓ మీటరు, ఎంతకు ముందంటే మీరెవరో మేమెవరో మా ఇంటికి వచ్చినా కూడా మోమాట పడతావేంది నువ్వు? ఏందో ఇబ్బంది మాకు చెప్పరాదా? మేము చూసుకుంటాం కదా. మాతో పాటు మీరు కూడా ఈ పోటీలో పాల్గొనండి, అది చాలు. అక్క పక్కన బావగారు, నా పక్కన నువ్వు, అంతే. విజయ నాతో చెప్పినప్పుడు ముందు నేను వద్దన్నాను, కానీ తన మాట కాదని లేక వెళ్దామన్నానండి. సర్లేనా, అంతగా అడుగుతాండారు కదా, సరదాగా అట్టకపోయేద్దాం. రే, నీకంటే వంట వచ్చు, నాకు రాదు కదా. నీకు రాదునా? వదిన ముందు కదా, ఏదన్నా అవసరం వస్తే చెప్పడానికి నేను ఉండను. నువ్వు నేను గెలిచినావు అనుకో, ఆ ఎమ్మికి ఏదో ఉపయోగపడుతుందని చెప్తాండది కదా. సరే పదండి అయితే. ఏంది నా మాట ఈమెప్పుడు ఉండదు? నేను వినడమే కాదండి, అక్కడ కెమెరాల్లో మొత్తం క్యాప్చర్ కూడా అయ్యింది. మిమ్మల్ని అడగబోయే ప్రశ్న మా జీ తెలుగు వారు అడగమన్నది కాదు, నాకొచ్చిన డౌట్. మీరేమో మాస్లా కనిపిస్తున్నారు, ఈవిడేమో క్లాస్లా కనిపిస్తున్నారు. అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరింది? మీరు ముందు ప్రపోజ్ చేశారా, లేదంటే మీరు ముందు ప్రపోజ్ చేశారా? ఎవరు చేయలా. ఎవరు చేయలేదా? ఓ, అరేంజ్డ్ మ్యారేజా? మా పెళ్లి కూడా ఎవరు చేయలా. జోక్స్ చాలండి, నిజం చెప్పండి. అరే, నేను నిజం చెప్తున్నాను మే. మా పెళ్లి మా ఇంట్లో వాళ్ళు చేయలా, మేము ప్రేమించుకుని చేసుకోవాలా. ఎవరూ చెయ్యక మీరు చేసుకోక మీ పెళ్ళెలా జరిగింది? ఆ, 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 అది ఆ, మా పెళ్ళి ఒక పావు చేసి ఉండదు. నిజంగానే మా పెళ్లి పావు చేసి ఉండదు మే. మీ పెళ్లి పాము చేయడం ఏంటండి? అదంతా పెద్ద కథలేమే. ఈ షూటింగ్ అంతా అయిపోయినాక సాయంత్రం ప్యాకప్ అయినాక మాతో పాటు మా ఇంటికి రా, తీరిగ్గా చేకోడీలు తింటూ ఇందుగానే. సరే, మీ భార్యలో మీకు నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? ముందు నచ్చని విషయం చెప్తా ఇను. సరే. ఈ ఎమ్మికి కోపం ఇక్కడ ముక్కు మీదే ఉంటది, చాలా ఎక్కువ. గుడ్లల్లో ప్రేమ ఇంతుంటే పొగురు ఇంతుండది అని అంటాను అనుకుంటారా? అస్సలు అన్నం. సరే, మీ ఆవిడకి ఇష్టమైంది ఏంటి? ఆటో. ఏంటి, ఆటోనా? ఆటో ఇష్టం ఏంటండి? అదంతే, నాకంటే కూడా ఆటో అంటేనే ఇష్టం. ఇంకంతే, ఆటో అంటే ఆటోమేటిక్ ఇష్టమా మాన్యువల్ ఇష్టమా అని అడగబాక. సరే, మీరు చెప్పండి, మీ ఆయనకి ఇష్టమైంది ఏంటి? చల్లటి ప్రదేశాలంటే బాగా ఇష్టం. ఎవరెవరి మధ్య అన్యోన్యత ఉంది, ఒకరి మీద ఒకరికి ఎంత అవగాహన ఉంది అనేది తెలియడానికి ఒక చిన్న కార్యక్రమాన్ని మేము దీనికి జత చేస్తున్నాం. భార్యాభర్తలన్న తర్వాత భర్త అడిగినా వంట చేయడం కాదు, భర్త ఇష్టాన్ని తెలుసుకుని వంట చేయడం అనేది ఆ భర్తకి ఎంతో సంతోషాన్నిస్తుంది. అంతేకాదు,
వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఎంత అన్యోన్యత ఉందో తెలుసుకునే ప్రయత్నమే ఈ కార్యక్రమం. పాల్గొన్న ఈ జంటల్లో భర్త కళ్లకు గంతలు కట్టడం జరుగుతుంది. భార్య తినిపించిన ఐటెం తిని అదేంటన్నది చెప్పాలి. భర్తకి ఏమిష్టమో అది ఆ అమ్మాయి తన భర్తకి ఇవ్వాలి. మరి భర్తకి భార్య ఇవ్వగలుగుతుందా? భార్య తీసుకొచ్చింది భర్త మెచ్చగలుగుతాడా చూద్దాం. మీకిష్టమైందే తినిపించాను కదండి. ఛీ! ఫు! టమాటా అంటే నాకు పడదని కూడా తెలీదా నీకు? ఏమ్మా, పెళ్ళయి ఎన్నేళ్లయింది మీకు? 3 years అవుతుంది మేడం. మరి 3 సంవత్సరాలైనా భర్తకి ఏమిష్టమో తెలియలేదంటే భర్తని నువ్వేం అర్థం చేసుకున్నట్టు? ఏం అర్థం చేసుకున్నట్టు అని అడిగానంటే తప్పు ఆ అమ్మాయిదే అని కాదు, నీ భార్యకు అర్థమయ్యేలా నువ్వెందుకు లేనట్టు? ఇప్పుడు మీరు